कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्से नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवयां भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ఈనాటి నిత్యం భాగవత సేవయ తరగతికి భక్తులందరికీ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి, వారి గురుదేవులైన పరమ 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 పూజ్య శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. మాతాజీ అందరూ మీరు నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరో మాట్లాడుతున్నారు. ఆల్ మ్యూట్. అదే. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతము నిత్యం భాగవత సేవయలు సంబంధించి మరి షష్ఠ స్కందము షోడశ అధ్యాయము చిత్రకేతువు సంకర్షణ భగవాన్ని సందర్శించుట అనే అధ్యాయం నందు 25 వరకు చెప్పుకున్నాము. ఇక 26వ శ్లోకము 26వ శ్లోకం అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇట పెట్టాలా, సైడ్కి పెట్టాలా? ఏ సిటీ ఎక్కడ చూస్తున్నావు కృష్ణను? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీసుక ఉవాచ భక్తాయైతాం ప్రసన్నాయ భక్తాయైతం ప్రపన్నాయ విద్యామాదిత్య నారదః విద్యామాదిత్య నారదః యయా వంజిరసా సాకం ధామ స్వయంభువం ప్రభో. శ్రీసుక ఉవాచ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భక్తాయ భక్తునికి, ఏతాం ఈ, ప్రపన్నాయ పూర్తిగా శరణాగతుడైన వానికి, విద్యాం ఆధ్యాత్మిక జ్ఞానము, ఆదిశ్య ఉపదేశించి, నారద నారదముని, యయౌ వెడలెను, అంగీరస సాకం అంగీర ఋషితో పాటు, ధామ
మహోన్నత లోకమునకు స్వయంభువం బ్రహ్మకు చెందినట్టిది ప్రభో ఓ రాజా శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. చిత్రకేతువు సంపూర్ణ, అందరూ చెప్పండి, చిత్రకేతువు సంపూర్ణ శరణాగతుడయ్యేను కనుక నారదముని అతనికి గురువై ఈ స్తోత్రమును పూర్తిగా ఉపదేశించెను. పరీక్షిన్ మహారాజా పిమ్మట అతడు అంగీర ఋషితో పాటు మహోన్నత స్థానముగు బ్రహ్మలోకమునకు వెళ్ళలేను. ఇక నారదుల వారు వచ్చేసినారు. ఇక ఇది మనకు తెలుసు, చిత్రకేతు మహారాజుకి 1,000,000 మంది భార్యలని చెప్పేసి, తర్వాత వాళ్ళలో ఒకరికి మాత్రమే, ఒకరానికి సంతానం కలిగితే మిగతా 99,99,999 మందికి ఈర్ష్య కలిగింది. కాబట్టి విషప్రయోగం చేసినారు ఆ బాలుడికి. హర్షశోకుడు ఆ పిల్లడి పేరు. ఇంకేమైపోయింది, మళ్ళీ ఏడవసాగినాడు, రాజ్యం అంతా వదిలేసినాడు. అప్పుడు హరే కృష్ణ, అప్పుడు ఇక్కడ ఆయన ఏడ్స్తా ఉంటే కనుక పూర్వం వరం ఇచ్చింది ఎవరంటే కనుక నారద మహర్షి. అంగీరముని మన నారద మహర్షి ఇద్దరు మళ్ళీ వాళ్ళిద్దరు మళ్ళీ వచ్చేసారనమాట. వచ్చి ఆయనకు జ్ఞానోపదేశం చేశారనమాట. ఆ పిల్లవాడిని పిలిచినాడు, వచ్చినాడు. మీ తల్లిదండ్రులు చూడండి, వీళ్ళు ఏడుస్తున్నారు నీకోసము, చిన్న వయసులో వెళ్ళిపోయినామని చెప్పేసి మీ బంధువులంతా ఏడుస్తున్నారు. మీ నాన్న అయితే రాజు, ప్రపంచానికి చక్రవర్తి అయినా కింద పడి ఏడుస్తున్నాడు లేకుండా అని చెప్పేసి నాతో మాట్లాడి, ఎవరు నాకు నాన్న, ఎవరు నాకు అమ్మ, నాకు 1,00,00,000 జన్మలు ఉన్నాయి, 1,00,00,000 తల్లిదండ్రులు ఉంటారు నాకు. ఈయన ఏ తండ్రి ఈయన, అయిపోయింది, ఇంకా నేను ఈ దేహాన్ని వదిలేదు, ఇది నాది కాదు దేహం, మరి మీరు రప్పించినారు. కాబట్టి నారద మహర్షి మీరు ఈ భవబంధంలో చిక్కకునే విధంగా చేస్తున్నారు, నన్ను రక్షించాలా, మీరే మరి దేవర్షులు అయిపోయింది, ఈ విధంగా జ్ఞానం ఉండి మరి ఈ సంసార లంపటము బంధం అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా మాయ కదా, కాబట్టి మాయలో నన్ను ఎందుకు తోస్తున్నారు మీరు అని చెప్పేసి కాబట్టి ఆ జీవుడు బాగా ఉపదేశం చేస్తున్నాడు అనమాట. శరణాగతి భావం కలిగి ఉండాలా, ఎవరో ఎవరికి వారే యమునా తీరే అని చెప్పేశారనమాట. కాబట్టి ఇక్కడ తండ్రి ఎవరు, సంసారము ఆలుబిడ్డలు అంతా మాయ అని చెప్పినారు కదా మహర్షి, మీరే చెప్పేసి మరి ఇట్లా చేసేది చెప్పండి. మరి దక్ష ప్రజాపతి యొక్క కుమారులంతా అందరినీ నీవు మరి బ్రహ్మచర్యం స్వీకరించండి, ఇదంతా మాయ అని చెప్పేసినావు కదా వాళ్ళకి, మరి నాకెందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అప్పుడు చిత్రకేతువుకు ఉపదేశం చేస్తాడు అనమాట. కాబట్టి మీరంతా ఇదంతా మాయ అని చెప్తాడు. అప్పుడు ఈయన జ్ఞానోపదేశం కలిగినాక ఇక శరణాగతి పొందుతాడు అనమాట. ఎవరికి, నారద మహర్షికి, తర్వాత అంగిర ఋషికి. అంగిర ఋషి ఎవరంటే కనుక వీళ్ళంతా బ్రహ్మపుత్రులు, వీళ్ళంతా అంగిర ఋషి బ్రహ్మ, తర్వాత నారద మహర్షి వీళ్ళంతా వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క పుత్రులే అనమాట. కాబట్టి వాళ్ళకి శరణాగతి ఎప్పుడైతే పొందుతారో వాళ్ళు అప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని ఉపదేశిస్తారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వాళ్ళిద్దరూ ఎక్కడ వెళ్ళిపోతారు, ఓ పరీక్షిత్ మహారాజా అని చెప్పి చెప్తున్నాడు, సుఖదేవ్ కోసం చెప్తున్నాడు. ఎవరికి, పరీక్షిత్ చెప్తున్నాడు, ఇదంతా ఇట్లా జరిగింది అని చెప్పి చెప్తున్నాడు కథ. కాబట్టి వాళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోయినారు, మహోన్నత స్థానం అయిన బ్రహ్మలోకానికి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళది బ్రహ్మలోకం, వాళ్ళది యాక్చువల్గా వాళ్ళది, అక్కడ వెళ్ళిపోయినారు. ఇక భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. అంగిర ఋషి మొట్టమొదట చిత్రకేతువును చూచుటకు వచ్చినప్పుడు నారదమునిని వెంట తీసుకొని రాలేదు. కాబట్టి అంగిర ఋషి మొదట వచ్చినాడు అనమాట. కానీ చిత్రకేతు పుత్రుని మరణానంతరము మాత్రము అతనికి భక్తి యోగమును గూర్చి బోధించుటకు నారదుడు అంగిరమునిని తీసుకొని వచ్చాను. మొట్టమొదట సంతాన భాగ్యము లేనప్పుడు, ఆయన చాలా వెదతో ఉన్నప్పుడు అంగిరముని వచ్చేసి ఒంటరిగానే వస్తాడనమాట. రాజా, ఎప్పుడైతే ఋషులు యోగులు వస్తారో వారిని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండే వాళ్ళు వచ్చేసి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ పాదాలు కడిగేసి కదా, మన ప్రభు ఎవరు మహామోహన గోపేశ్వర ప్రభు ఇంట్లో వచ్చేసి వైష్ణవ ప్రభు యొక్క పాదాలు ఎట్లయితే కడిగించామో, అది మరి గురువులు, మరి యోగులు, సిద్ధులు, కాబట్టి వాళ్ళ యొక్క పాదాలు మనం కడిగించాల్సిందే. కాబట్టి ఆ విధంగా పాద పద్మాలను కదా, మరి వాళ్ళకి పాదపద్మాలు కడిగేసి వాళ్ళకి ఉచితాసనము అర్ఘ్యపాదాలు ఇచ్చేసి మరి వాళ్ళకి అదంతా వాళ్ళకి సంతృప్తి పరిచినప్పుడు వాళ్ళు అడుగుతున్నాడు, రాజా క్షేమమా, నీ రాజ్యము నీ ప్రజలు అంతా అడుగుతారు అనమాట. ఆ విధంగా అడిగినప్పుడు అంతా క్షేమమే, మీ దయ వల్ల నాకేమి లోటు లేదు, కాకపోతే నాకు ఒక చిన్న బాధ ఉంది అంటే, ఏమా బాధ అనేది అంటే సంతానము లేదు.
కోటి మంది భార్యలు అని చెప్తా ఉన్నారు అంగిర మునితోటి. అప్పుడు అయితే మరి సంతాన భాగ్యం లేదు మీకు, మరి ఏదైనా సరే నాకు ఉపదేశం చేయని చెప్తే ఆ విధంగా వచ్చేసి కొంతకాలం మాత్రమే ఉండే ఒక కొడుకుని ప్రసాదిస్తాను, తద్వారా వచ్చేసి ఆ పిల్లడి పేరు మీరు హర్ష శోకుడు అని చెప్పి పెట్టుకోవాల్సి వస్తుంది, దాని నుంచి మీకు గతం తెలిసిపోతుంది అని చెప్పేసి అర్థమవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఇప్పుడు మరణించినాక ఏం చేసినాడంటే జ్ఞానోపదేశం చేయాలన్నమాట. ఈయన ఊరు చెప్తే వినడు, ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఈయన. కాబట్టి తనే కదా ఆ పుత్ర సంతానం ఇచ్చింది. కాబట్టి అంగిరమ్ముని వచ్చేసి దేవర్షి నారదులు కూడా ఈసారి ఎంట తీసుకొచ్చాడు అనమాట ఇంటికి ఈ సందర్భం. కాబట్టి భేదమేమనగా మొదట చిత్రగీతనకు వైరాగ్య భావన లేదు. మొదట వైరాగ్య భావం ఉందా? లేదనమాట. వైరాగ్యం అస్సలే లేదనమాట. కానీ పుత్ర మరణానంతరము అతడు తీవ్ర శోకతప్తుడైనప్పుడు ఈ భౌతిక జగత్తు, భౌతిక సంపద యొక్క అసత్యతను గూర్చిన బోధనల ద్వారా వైరాగ్య భావన జాగృతం చేయబడెను. నేనే దేహము, నేనే రాజుని, నేనే ప్రపంచ చక్రవర్తిని, ఈ దేహానికి కోటి మంది భార్యలు నాకు అని చెప్పేసి ఈ దేహభావనలో ఉన్నాడు, ఆత్మభావన లేడనమాట. కాబట్టి వైరాగ్యం లేదు ఆయనకి. నా కొడుకు పోయినాడో అని రాష్ట్రం ఏడుస్తున్నాడు తప్ప రాజులు ఏమైనారని చెప్పేసి పట్టించుకోవడం లేదనమాట. ఆ స్థితిలో వచ్చేసిపోయినాడు ఆయన. కాబట్టి అటువంటి వారిని మరి మరి యాక్చువల్గా ఋషుల యొక్క బాధ్యత ఏంటంటే కనుక మరి క్రమశిక్షణలో వాళ్ళ యొక్క క్రమమైన స్థానంలో పెట్టాలా రాజులని. కాబట్టి ఆ విధంగా ఆయన వచ్చేటప్పుడు ఈయనకి వైరాగ్యం గురించి చెప్పాలంటే గనక మరి అత్యంత వైరాగి అయిన బైరాగి ఎవరంటే నారద మహర్షి, దేవర్షులు. కాబట్టి ఆయన తీసుకొచ్చాడు ఆయన ఇక్కడ ఈ సందర్భంలో. కాబట్టి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ భౌతిక జగత్తు, భౌతిక సంపదల యొక్క అసత్యతను, ఇది అంతా అసత్తు, ఇది సత్తా, ఇది కాదు, సత్ కాదు, ఇది అసత్తు, ఇదంతా మిథ్య, అంటే ఇదంతా మాయా. ఇది కొన్నాళ్ళ తర్వాత ఏమైపోతుంది, మొత్తం అయితే ఈ భౌతిక జగత్ అంతా మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో కర్మదిక సాయి విష్ణువు యొక్క దేహంలోకి వెళ్ళిపోతుంది. ఆయన శ్వాస లోపల పీల్చుకుంటే అయిపోయింది, అంతా అందరూ వెళ్ళిపోతాం ఇంకంతే. ఏముంది చెప్పండి, ఏముండదు. కాబట్టి దానిని గుర్చిన బోధన ద్వారా వైరాగ్య భావన జాగృతం చేయాలంటే ఎవరు దానికి తగిన వారంటే కనుక దేవర్షినాథుని చేసి ఆ విధంగా ఆయనతోటి జాగృతం పరుస్తాడనమాట. అప్పుడు వైరాగ్య భావన వచ్చేస్తుంది చిత్రకేతువునకి. కేవలం అట్టి స్థితి ఎందే భక్తి యోగమును బోధింప సాధ్యపడును. వైరాగ్యం లేకపోతే ఎవరు దేవుడు? నా శక్తి, నేనంటే నేను ఏమనుకున్నావును? ప్రపంచానికి చక్రవర్తి, నా బలం అది, నాకేం అవసరం లేదు, నాకు బాగా సుఖంగా ఉంది, నాకేం దుఃఖం ఉంది అని చెప్పు. దేవుడు ఎవరు లేదు అంటాడు. జాంతాని అంటాడు, అంతే, నాకు తెలియదు ఎవరో అంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు కష్టం వచ్చింది కదా, కొడుకు చచ్చిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, ఏడుపు వచ్చిందనమాట ఆయనకి. అంటే అంత శక్తివంతుడైనప్పటికీ కూడా కొడుకుని ప్రాణాలు నిలపగలిగినాడు ఆయన. అంటే తెలిసిపోయిందనమాట, నేనేం శక్తివంతుని కాదు అని చెప్పేసి అప్పుడు ఏడ్చినాడు అనమాట. అంతే. ఆ విధంగా వచ్చేసి ఎప్పుడైతే భక్తి యోగంలో స్థిరపడాలంటే గనక మరి వైరాగ్య భావన జాగృతం అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా చేశారు ఇక్కడ. భోగ పరాయణుడై ఉన్నంత వరకు భక్తి యోగము అవగతము కాదు. అంతా ఎంజాయ్ చేసేవాడికి భక్తి అంటే రా పోదాంరా గుడికి అంటే ఏం పోతావులే మేము పోదాంరా అంటాం. ఏది రేపు బృందావనం యాత్ర ఉంది, యమునా పుష్కరాలు ఉన్నాయి, పోయి మరి పుష్కర స్నానం చేస్తే చాలా మంచిది, కృష్ణుడిని ఇదేది పురుషోత్తమ మాసం ఇది, ఇప్పుడు నెయ్యి దీపంతో హారతి చేసి చాలా మంచిది, భాగవతం చేయాలా, జపం చేయాలా అంటే లేదు, గోవాకి పోతున్నమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నాము, అంతా మందు బిందు పొందు మస్తు ఉంది అడా. నువ్వు తిక్కోడు నువ్వు, సరే పో, నీకు పిచ్చి పెట్టేది నీకు, పో నువ్వు చెప్పుకోపో అంటావు అనమాట. ఇట్లున్నారు టీచర్లు కొంతమంది. కాబట్టి సత్యం ఇది. కాబట్టి ఆ విధంగా పోతారు. కాబట్టి అదేంటంటే అక్కడ వాళ్ళకి మరి వైరాగ్యం లేదనమాట, భక్తి లేదనమాట. అందుకే జాగృతం చేయలేము వాళ్ళని. మరి ఆ భావన పోయి ఎప్పుడైతే వాళ్ళకి ఒక బాధ కలుగుతుందో అప్పుడు నా శక్తి, ఇది నా శక్తి కాదు, ఇది భగవంతుడిది అని చెప్పినప్పుడు, ఆ భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించాలని చెప్పినప్పుడు అప్పుడు భక్తి యోగంలో రావడానికి వాళ్ళకి అనుకూలవుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా అనుకూలం అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భగవద్గీతలో 2వ అధ్యాయం 44 శ్లోకం యందు ఇట్లు ధ్రువబడినది, భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే అని చెప్పాడు అనమాట. అంటే భోగాసక్త ప్రసక్తానం. కాబట్టి భోగానుభవమునకు లౌకిక సంపదలకు ఆకర్షితులై వానిచే మోహపరవశులైన వారి
మనస్సునందు భగవద్భక్తికి గూర్చిన స్థిర నిశ్చయము కలగనే కలగదు అని కృష్ణుడు చెప్పినాడు, పరమాత్ముడు చెప్పినాడు. కాబట్టి అంత బలవత్తరమైన మాయను సృష్టించినాడు కృష్ణుడు. ఇదంతా నాటక రంగస్థలి, ఇది రంగస్థలం, ఇది నాటకాలు. అంటే వేషం ఇచ్చినాడు. ఇప్పుడు మాకి ఏం వేషం ఇచ్చినాడు? మనిషి వేషం వేసినాడు ఈ జీవాత్మకి. రేపు సరిగా నువ్వు భక్తి చేయకపోతే కుక్క వేషం వేస్తాడు ఇంకే, లేదా పంది దేహము వేషం ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ దేహాలంటే వేషాలను అంతే. కాబట్టి ఈ విధంగా చెప్తానమాట, భోగాసక్తములకు భోగానుభవములకు లౌకిక సంపదలకు ఆకర్షితులైన వారు మోహపరవశులై మోహమయందు పూర్తిగా మునిగిపోయి పరవశులై మనస్సునందు భగవద్భక్తిని గూర్చిన స్థిర నిశ్చయం అసలు ఉండదు. ఊరికి ఇట్లా అంటారు కనబడితే, హరే కృష్ణ, హరే కృష్ణ, రెండు చేతులు కదా వినయంగా ఇట్లా దండం పెట్టేది లేదనమాట. హరే కృష్ణ చెప్పేది లేదు, హరే కృష్ణ అంతే. లేదా ఇట్లా ఫ్లయింగ్ కిస్, హరే కృష్ణ అంట అంతే. అంటే ఏమంటే అయిపోయింది, నేను ఒక్కసారి చెప్తే 1000 కోటిసార్లు చెప్పినట్టే, నేను ఒక్కసారి చెప్తే 1,000 సార్లు చెప్పినట్టే అంటారనమాట. అంటే అంత పరమ భక్తుల్లాగా వాళ్ళు పోజులు ఇస్తారనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళంతా ఎవరంటే వాళ్ళకి టైం లేదు పాపం. వాళ్ళకి ఏం టైం ఉందంటే భోగానుభవములందు లౌకిక సంపాదించాలి, ఎట్లా సంపాదించాలా, వీటిపైన ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భౌతిక భోగానుక్తుడై ఉన్నంత వరకు ఎవడును తన మనస్సును భక్తి యోగమనడి విషయమున కేంద్రీకరింపజాలడు. కాబట్టి మీరంతా భక్తి యోగం నందు మనసు కేంద్రీకరించినారంటే గనక మీకు బాగా ఏముంది, వైరాగ్యం ఉంది అనమాట కదా. కాబట్టి భక్తి సాధన ఎప్పుడు చేయగలమంటే గనక, ఈ మాయను ఎప్పుడు జయించగలమంటే గనక, ఈ సంసార లంపటం నుంచి మనం ఎప్పుడు బయటపడగలం అంటే గనక అభ్యాసము వైరాగ్యం ఇవి రెండు చేస్తే తప్ప మనము సాధించలేమన్నమాట. కాబట్టి పాశ్చాత్య దేశములందరి యువత వైరాగ్య స్థితికి వచ్చిన కారణం మన ప్రస్తుతము మా హరినామ సంకీర్తనోద్యమము ఆ దేశంలో విజయవంతముగా ప్రచారమవుతున్నది. ప్రభుపాదులు చెప్తున్నారు, హరి బోల్. ప్రభుపాదులు 1965లో వెళ్ళినారు కదా వాయుదూత అనే నౌకలో వెళ్ళినారు. వెళ్ళి అక్కడ 66లో వచ్చేసి ఇస్కాన్ సంస్థ మరి స్థాపన చేసేసి, మరి ఆ విధంగా వచ్చేసి అక్కడ ఉండే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళంతా వచ్చేసి డ్రగ్స్ అడిక్టెడ్. వాళ్ళు డ్రగ్ లేకుంటే అది హెరాయిన్ తర్వాత మరి ఆ విధంగా మత్తు పదార్థాలు సేవించేసి వాళ్ళు ఎప్పుడు మత్తులోనే అనమాట. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారము, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇవి తప్ప మిగతా ఏ మంచి గుణాలు లేనే లేవు. 20 ఏళ్ళు దాటితే అయిపోయింది, పెద్దల మాట వినకూడదంట, వాళ్ళే స్వతంత్రులు అంట. ఇంకా ఆ విధంగా వచ్చేసి వాళ్ళు మరి మొత్తం హల్చల్ చేస్తుంటారు మొత్తం అమెరికా అంతా. ప్రభుత్వాన్ని వాళ్ళు నియంత్రించలేకపోతున్నారు. ఎన్నో వేల సంఖ్యలో పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని ఎవరు వాళ్ళని నియంత్రించలేకపోతున్నారు. ప్రభుపాదులు ఒక్కసారి పోయి వాళ్ళకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రం ఎప్పుడైతే ఇచ్చేసినాడో, ఆయన కృష్ణ ప్రసాదం ఎప్పుడైతే వాళ్ళకి పెట్టేసినాడో, వాళ్ళు తిని చాలా బాగుంది ప్రసాదం, కృష్ణ ప్రసాదమా జగన్నాథ ప్రసాదమా అని చెప్పేసి బాగా వాళ్ళు ఇక భక్తిలో ఆ దేహభావన పోయింది. అప్పుడు వాళ్ళకి వైరాగ్య స్థితికి వచ్చేసినాడు పిల్లలంతా. వాళ్ళు ఆ యువతి యువకులంతా ఎంతో విచ్చలవిడిగా తిరిగేవారు, విచ్చలవిడిగా శృంగారం చేసుకునే వాళ్ళు ఆ విధంగా వైరాగ్య స్థితిలో వచ్చేసేసినారు. ఇది సత్యం, నిజమైన ఆనందం కదా, ఇది క్షణికావేశం, ఇది క్షణకాల భంగురం, ఇది శాశ్వతంగా ఉండే ఆనందం కాదు. ఇది మరి శాశ్వతమైన ఆనందం దేంట్లో ఉంది అంటే ప్రభుపాదులు చెప్తారనమాట, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం జపించిన ఆయన నీకు నిత్యం ఆనందం ఉంటుంది. అదిగో నీవు చూసుకునే హెరాయిన్ ఏదైతే బ్రౌన్ షుగర్ ఏదైతే ఉందో అది కొంతకాలమే, తర్వాత దాని ప్రభావం అయిపోయినాక మళ్ళీ నీకేమవుతుంది, కాళ్ళు చేతులన్నీ ఒరిగిపోతాయి. నాకు ఎక్కడ కావాలా, నాకు డబ్బులు లేవు, నా దగ్గర ఎక్కడ దొంగతనం చేయాలా, ఎవరి దగ్గర బంగారం ఉంది, ఆ మాత దగ్గర ఉంది, ఆ మాతని తన్ని తగిలేసి కానీ ఆ నగలు తీసుకొని పోయి ఆ బ్రౌన్ షుగర్ హెరాయిన్ కొని తినాలా, మరి మత్తులో ఉండాలనిపిస్తున్నాడు. ఈ విధంగా రాక్షస ప్రవృత్తి అయిపోతుంది. మనిషిగా ఉంటాడనమాట. అటువంటి వాడికి చెప్తాడనమాట, ఇంకా మత్తు, దీనికంటే మత్తు ఏంది ఉందా అంటే ఉంది. అవునా ప్రభు గారు ఉందా అంటే ఉంది. ఏమది అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం జపం చేస్తే దానికి 1,000,000 రెట్లు మత్తునిస్తుంది నీకు. కాబట్టి నువ్వు
ఆనందంలో ఆనందమే ఆనందం ఇంకా నీకు. కాబట్టి దాంతో పాటుగా నువ్వు ఎక్కడ పోతావు? గోలోక బృందానికి పోతావు. ఇంకా శాశ్వత ఆనందము కృష్ణుడి దగ్గర దొరుకుతాడు, ఆయన పాదాలు ఆశ్రయిస్తావు, అప్పుడు వైరాగ్యంకి వస్తుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా వాళ్ళు హరినామ సంకీర్తన ఉద్యమాన్ని బాగా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని దేశాలలోనూ వాళ్ళ శిష్యులని పంపించేసి దేవాలయాలు కట్టించినాడు ప్రభుపాదుల వారు. శ్రీ ప్రభుపాద్కి. కాబట్టి ఆ దేశాలలో విజయవంతంగా ప్రచారం చేయించారు ప్రభుపాదుల వారు. భౌతిక వస్తువుల వలన లభించని భౌతిక సుఖముతో విసుగు చెందిన కారణమనే పాశ్చాత్య దేశములలో హిప్పీల సంఖ్య పెరిగిపోయినది. కాబట్టి భౌతిక సుఖాలతో విసుగు చెందినారంట వీళ్ళు. ఎవరు? హిప్పీలు. వాళ్ళ పేర్లు ఏం పేరు? వాళ్ళు సపరేట్ అంట. హిప్పీ అంటే ఏం తెలుసా? మా బాప్ కా నామ్ బాత్ నై సున్నా, తల్లిదండ్రి మాట వినకూడదు, వాళ్ళు హిప్పీలు అనమాట. అంతే. నీకు వయసు వచ్చింది, నీవెవరు? ఏదో నీకు ఎక్కువైపోయి తీట పట్టేసి పెళ్లి చేసుకునేవే ఏమి కన్నాబాబు, నువ్వే నాకు చెప్పేకి అన్నారంట వాళ్ళు. వాళ్ళు హిప్పీలు అంటే వాళ్ళు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదంట వాళ్ళకి, ఇడియట్స్ కి. అటువంటి వాడిని చేసినాడు, స్టూపిడ్స్ రాస్కెల్స్ ని అందరినీ ప్రభుపాద మార్చేసినాడు. అంతే. ఆ హిప్పీలందరూ ఏం చేశాడంటే హరే కృష్ణ మహామంత్రం అని చెప్పేసి కదా గొప్ప మంత్రాన్ని ఇచ్చేస్తాడు. అంతే. ఆ మత్తు ఇచ్చేసి లోపల హరే కృష్ణ మహామంత్రం మత్తుతోటి వాళ్ళంతా ఏమైపోయినారు? ఆ పాత మత్తు అంతా తొలగిపోయింది. హరే కృష్ణ యొక్క హరినామ సంకీర్తన ఉద్యమంలో బలంగా ఉండిపోయినారు. కాబట్టి ఆ విధంగా విసిగి వేశారండి. ఇదేదండి, ఇంతసేపే ఉంటుంది, మాకు శాశ్వతానందం కావాలా అని చెప్పినప్పుడు ఇచ్చాడు అనమాట. అటువంటి యువతకు ఇప్పుడు కృష్ణ భక్తిని బోధించినచో ఆ ఉపదేశం నిక్కముగా ప్రభావశీలము కాగలదు. కాబట్టి ఇదే స్థితిలో చిత్రకేతు మహారాజు కూడా వచ్చిందనమాట. కాబట్టి ఆ విధంగా వైరాగ్య భావంలో వచ్చేసినాక భక్తి యోగం సంబంధి ప్రచారం చేసినారని చెప్పి ఆయనకి బోధన చేశారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వైరాగ్య విద్య అవసరమైనంతనే చిత్రకేతువునకు భక్తి యోగ విధానము అవగతమయ్యను. అంతవరకు ఆయన ప్రపంచం రాజ్యపాలనలో మునిగిపోయినాడు, వైరాగ్యంలో లేడనమాట. నాది, నా దేశము, నా ప్రజలు, నా భార్యలు అని చెప్పి భావనలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నారు. ఎప్పుడైతే కొడుకు చనిపోయినాడో ఆయనకి వైరాగ్యము అంకురార్పణ అయిందనమాట. అంతే. కాబట్టి ఈ విషయంలోనే సార్వభౌమ భట్టాచార్యులు వైరాగ్య విద్య నిజ భక్తి యోగ అనే పలికిరి. కాబట్టి నిజ భక్తి యోగం అంటే ఏంటంటే గనక వైరాగ్య విద్యయే అని చెప్తాడనమాట. ఆ వైరాగ్య విద్య ఖచ్చితంగా ఎవరైతే వైరాగ్య విద్య భక్తి యోగము సమాంతర రేఖలుగా వంటివి, ప్యారలల్ లైన్స్, రైలు పట్టాలు సమాంతరంగా ఉంటాయంట. అవి రైలు పట్టాలు రెండు సమాంతరంగా ఉంటాయి లేదా కదా, సమాంతర రేఖలు రైలు పట్టాలు, ప్యారలల్ లైన్స్ అనమాట. కాబట్టి అవి రెండు సమాంతరంగా ఉండాలంట. ఏదేది? భక్తి యోగము, దానికి పక్కనే ఎవరు ఉండాలా? వైరాగ్య విద్య కూడా ఉండాలంట. ఇవి రెండు ఉన్నప్పుడే భక్తి యోగం బాగా స్థిరంగా బాగా మరి వేళ్ళతో పాటుగా ఊడలు కూడా పాతుకుపోయినట్టు అనమాట. భక్తి యోగం వేళ్ళు అయితే గనక ఊడలేమి? వైరాగ్య విద్య. ఇవి రెండు ఉన్నప్పుడే వటవృక్షం బాగా దీర్ఘకాలం ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా భక్తి బాగా మనసును పట్టుకుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి దీనిని గూర్చి ఇంకొక చోట భక్తి పరేష అనుభవో విరక్తిరన్యత్ర చ. భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయం 42 శ్లోకం చెప్పబడినది. భౌతిక భోగదము పట్ల వైరాగ్యం పెరుగుటయే భక్తి యోగ పురోగతికి లక్షణము. ఎంతసేపు అనుభవిస్తాడు చెప్పండి? అనుభవించి చనిపోయిన వచ్చి అంటే ఇప్పుడు గులాబ్ జామున్ ఉంది, ఏం కృష్ణ తింటావా అంటే ఆ ప్రసాదం కదా ప్రభు, ఏంది ప్రభు నాకు అంటారు అన్నమాట. ఎన్ని తింటావు చెప్పు? 1 తిన్నావు, బాగుంది, ఇంకోటి కావాలంటావు. 2 తిన్నావు, ఇంకోటి కావాలంటావు. 10 తిన్నావు, ఇంకొకటి కావాలంటావు. 20 తిన్నావు, ఇంకోటి కావాలంటావు. 30 తిన్నావు, ఇంకోటి కావాలంటావు. 100 తిన్నావు, ఇంకోటి కావాలంటావు. తర్వాత అయిపోయింది. ఒక స్థాయికి వచ్చేసింది అంతే. ఇంకా అది చాలు ప్రభు, చాలు, ప్రసాదమే కదా అది, తీసుకో అంటే ఎక్కడ తీసుకుంటాడు? కాబట్టి ఇది ఎంత ఏదంటే ఇక ఇట్లా భౌతిక భోగము కూడా అటువంటిది అనమాట. కాబట్టి డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, పతనమైపోతుంది, ఒక చోట పడిపోతుంది అనమాట. ఎకనామిక్స్ చెప్పినట్టు అనమాట కదా. ఫస్ట్ ట్రై చేస్తుంది అనమాట. తిందాం అట్లనే భోగం చేద్దాం, ఇంద్రియ భోగాలు అనుభవిస్తాం అంటారు అనమాట. ఒక స్థాయి చేరినాక విరక్తి వచ్చేస్తుంది. అప్పుడు ఆ స్థాయి నుంచి దిగజారిపోయి కింద పడిపోయి పతనం చెంది అప్పుడు భక్తిలోకి అప్పుడు వైరాగ్యంలోకి వచ్చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అందుకే భౌతిక భోగము పట్ల వైరాగ్యం పెరుగుటయే
భక్తి యొక్క పురోగతికి లక్షణము. భక్తి యొక్క పురోగతి లక్షణం ఏంటంటే కనుక భౌతిక భోగానుభవం పట్ల విరక్తి, అంతే. కాబట్టి భక్తి యోగం నారద మునియే జనకుడు. భక్తి యోగానికి జనకుడు ఎవరంటే ఎవరు? తండ్రి ఎవరు? నారద మహర్షి అంట. దేవర్షి నారదులే భక్తి యోగానికి జనకుడు అంట. ఆయన అందుకే చాలా మందికి భక్తిని ఇచ్చినాడు ఆయన కదా. చాలా మందిని సృష్టి చేసేసుకొని మరి ఎవరికి అంటే ధ్రువ మహారాజుకి ఏమి ఇచ్చినాడు మంత్రము కృష్ణ? ప్రహ్లాదా చెప్పు. ధ్రువ మహారాజు ఇచ్చిన మంత్రం ఏం చెప్పు? హరి బోల్. అట్లనే కృష్ణ ప్రహ్లాద మహారాజుకి ఏమిచ్చినాడు? భక్త ప్రహ్లాదకి మంత్రం ఏమిచ్చినాడు? ఓం నమో నారాయణ. కాబట్టి ఇటువంటి మంత్రాలు శిష్యులకు ఇచ్చేసినాడు ఆయన. కాబట్టి మహాభాగవతం తయారు చేసినాడు ఆయన. కాబట్టి భక్తి యోగమునకు జనకుడు ఎవరంటే నారద మహర్షి, దేవర్షి నారదులు. కనుక చిత్రకేతువుపై హరిబోల్. కనుక చిత్రకేతువుపై నిర్హేతుక కరుణను కురిపించుటయే అంగిరముని ఉపదేశార్థము నారదముని తీసుకొని వచ్చాను. చిత్రకేతు మహారాజుకు ఎట్టయినా సరే భక్తి యోగాన్ని ఇప్పించాలని చెప్పేసి ఆయన మనసులో స్థిరంగా మరి నిర్ణయం తీసుకొని ఆ అంగిరముని వచ్చేసి నారద మహర్షిని తీసుకొచ్చేసినాడు. ఆయనతోటి ఉపదేశం ఇప్పించాడు. ఆ ఉపదేశములు అత్యంత ప్రభావశీలములు. ఇప్పుడు ఎవరు? రత్నాకరుడు కదా. మరా అంటే ఇష్టమట ఆయనకి. ఒక జీవి మర అంటే సచ్చింది అని అర్థం. సంస్కృతము లేదా హిందీలో ఏమంటారంటే కనుక ఓ మరగాయ బాణం వేసినాడు, ఇంకా చస్తే ఆనందం అంట వాడికి. ఎవడికి? రత్నాకరుడికి. మరా అంటే ఎంతో సంతోషం అంట. మరి అట్లా బాణాలు వేసి మరి జంతువులను చంపి ఎప్పుడైతే అవి చస్తే చాలా ఆనందపడేవాడంట. అందుకే నా దేవర్షి నారదులు అడుగుతాడనమాట, నీకేది ఇష్టం చెప్పు అంటాడంట. నువ్వు భక్తి అంటే ఇవన్నీ అయిపోయినాక నువ్వు ఏం చాలా పాపం చేస్తున్నావు, నీ తల్లిదండ్రులు నీ భార్య బిడ్డల్ని అడిగి రాపు అంటే ఎవరు తీసుకో మీ పాపాన్ని, నేను ఎవరు చేయమని చెప్పినారు? పాపం చేసి నాకు ఏమి ఇది పరమాణం పెట్టడం కన్నా, పాపం చేసి పరమాణం పెట్టడం కన్నా ఏమి నీవు ధర్మంగా వచ్చేసి గంజి పోసినా చాలు, నాకు మేము పొట్ట నింపుకుంటాం చాలు అని చెప్పారంట వాళ్ళు. కాబట్టి నీ పాప ఫలాన్ని మాకు ఇవ్వద్దండి, మేము పంచుకోమని వెళ్ళిపోవని చెప్పినారంట. అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అయిపోయి గురువు గారు మీరే చెప్పండి, నాకు మీరు చెప్పింది సత్యమే, నేను వారి కోసం చేశాను, పాపం అంటే నరకానికి వెళ్తామని చెప్పినారు కదా, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు అంటే, ఇప్పుడు నువ్వు భక్తి చేయాలి ఆయన అని చెప్పినానంట. నీకు మంత్రం ఉపదేశం చేస్తానంటే నాకు ఏ మంత్రాలు రావు నాకు అన్నాడు. అయితే నీకు ఏది ఇష్టం చెప్పని చెప్పినానంట. నాకు మరా అంటే శబ్దం చాలా ఇష్టము. మరా ఏం మరా అంటే జంతువుని చంపుతాం కదా మేము, అది చచ్చినప్పుడు అది విలవిలలాడి చచ్చినప్పుడు వచ్చేసి చాలా సంతోషం, మరగాయ అని చెప్పేసి నేను గట్టిగా కేకలేస్తాను నేను. అయితే ఇప్పుడు అట్లానే మరా 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 మరామ ఆ శబ్దం అట్లా చెప్పు, అయితే గట్టిగా 1000 సార్లు చెప్పని చెప్పినాడు, 100 సార్లు చెప్పంటే అప్పుడు చెప్పినాడు. అప్పుడు మరా 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 మరామ, ఇది రామ మంత్రం ఇది. కాబట్టి ఈ రామ మంత్రాన్ని మీరు తీసుకొని మరి మరి ఆ తపస్సుకొని వెళ్ళండి అని చెప్తానట. ఆ విధంగా ఆయన వాల్మీకి మహర్షి గారు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వస్తుంది మాతాజీ. వాల్మీకి మహర్షి ఆ విధంగా వస్తుంది ప్రభు. ప్రభు అది వచ్చింది. వైష్ణవ ప్రభు కాల్ చేస్తున్నారు, చెప్తున్నారు. వైష్ణవ ప్రభు చెప్పిరాబు క్లాస్ లో ఉన్నారు, వస్తారని చెప్పని. కాబట్టి ఈ విధంగా నారదముని యొక్క నారదముని అనుసరించు వాడు ఎవడైనా నిక్కముగా విశుద్ధ భక్తుడగును. కాబట్టి వీళ్ళంతా ఎవరు? విశుద్ధ భక్తుడు. మరి రామాయణ మహాకావ్యం రాసేసినాడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ విధంగా వచ్చేసి చాలా భక్తులు ఉన్నారు. ఇక 27వ శ్లోకము ఇక్కడ చెప్తున్నా అంటే, కేవలము జలపానము చేసి ఉపవసించుచు చిత్రకేతువు నారదముని ఒసగిన మంత్రమును భక్తి శ్రద్ధలతో 1 వారము రోజులు ఏకధాటిగా జపించను. ఇక చిత్రకేతు ఏం చేసినాడంటే ఏకధాటిగా 1 వారం రోజులు వచ్చేసి మరి ఉపవాసం చేస్తూ మరి దేవర్షి నారదులు గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత 28వ శ్లోకం, పరీక్షిత్ మహారాజా, గురుదేవుని వలన లభించినట్టు మంత్రమును కేవలము 1 వారం రోజులు జపించినంతటనే చిత్రకేతువు విద్యాధర లోకాధిపత్యమును తన ఆధ్యాత్మిక పురోగతికి అవాంతర ఫలముగా పొందెను. కాబట్టి 1 వారం రోజులు గురువు గారు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అది పఠించేటప్పటికీ ఏకదాటిగా ఆయనకి విద్యాధర లోకం వచ్చిందట. విద్యాధరులు, చానురులు, యక్షులు, గంధర్వులు లోకాలు ఉన్నాయి కదా.
ఆ విద్యాధర ఆధిపత్యాన్ని, అంటే విద్యాధర లోకానికి ఆధిపత్యం కలిపే రాజు అయినాడట ఈయన. చూడండి, కేవలం ఆ విధంగా. కాబట్టి భాష్యం చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, మంత్ర దీక్షాంతరము భక్తుడు గురువు ఉపదేశమును ఖచ్చితంగా పాటించినచో విద్యాధర్యపత్యం ఒకటే ఏంటి మహోన్నతమగు పదముల వంటి భౌతికైశ్వర్యములన్నింటి అవాంతర ఫలములను సహజముగానే పొందగలడు. కాబట్టి భౌతిక ఐశ్వర్యములు అనేది ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ అధిగమించగలడు అని చెప్తాడు అనమాట ఇక్కడ. కాబట్టి విజయ సాధనకై భక్తులు యోగమును, కామ్యకర్మను, జ్ఞానమును అనుష్ఠింప పని లేదు. కాబట్టి విజయ సాధనకై వచ్చేసి ఒకరు భక్తుడు యోగము కానీ, కామ్యకర్మ కానీ, జ్ఞానమును అనుష్ఠింప పని లేదు. ఈ మూడు అవసరం లేదంట భక్తుడికి. సమస్త శక్తిని భక్తునకు వసగుటకై భక్తి యోగం ఒక్కటే చాలును. కేవలము భగవద్భక్తి ఉంటే చాలు, అంతేగాని సిద్ధ యోగములు, అష్టసిద్ధి యోగాలు అవసరం లేదు భక్తుడికి. ఏం చేస్తారు చెప్పండి మనము? ఈ లేదా విద్యాధర లోకము, చానుర లోకము, లేదా గంధర్వ లోకము మనకేం పని చెప్పండి? ఇవన్నీ భౌతిక జగత్తులే. ఇవన్నీ భూలోకముల లాగా దీనికంటే మెరుగైన సంతోషము, సుఖము, ఆనందం ఉండొచ్చు, కానీ అది కూడా భౌతికనే కదా, ఆధ్యాత్మికం కానే కాదు కదా. కాబట్టి అటువంటి అవన్నీ అవంతరాలు అని చెప్తాడు అనమాట అవన్నీ అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ నారదముని ఉపదేశానుసారము ఖచ్చితంగా నిర్వహించదగిన చిత్రకేతు భక్తికి ఈ ఫలము లభించను. తర్వాత పిమ్మట కొలది దినములలో మంత్ర ప్రభావం వలన చిత్రకేతు మనస్సు ఆధ్యాత్మిక పురోగతిలో దీర్ఘమానమై అతడు అనంత దేవుని పాదపద్మములను ఆశ్రయమును పొందగలిగను. హరి బోల్. అనంత దేవుడు వచ్చేస్తాడంట, కనపడతాడు ఆయనకి. ఎవరికి? చిత్రకేతు మహారాజుకి. జస్ట్ మెరుపు ఏ విధంగా అయితే ఒక్కసారి మెరిసి అంతర్ధానం అవుతుందో అట్లా మెరిసి అంతర్ధానం అయిపోతాడు. ఎవరు? అనంతుడు. ఆయనకి వెంటనే ఏమిటి అంటే లేదు, ఇప్పటికీ చెప్తాను, మరి ముందు వస్తుంది చెప్తున్నాను. 29 శ్లోకం చూడండి. ఆధ్యాత్మిక ఆకాశమునందలి ఒకనొక్క లోకములో భగవత్ చరణార బిందములను ఆశ్రయించుటయే భక్తుని చరమసిద్ధి అయ్యేను. కాబట్టి భక్తుని యొక్క చరమసిద్ధి ఏదంటే గనక ఆధ్యాత్మిక ఆకాశములో ఒకనొక లోకములో భగవంతుడి యొక్క చరణాలను అక్కడ మనం సేవ చేయడానికే అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఆధ్యాత్మిక లోకాలలో చాలా ఉన్నాయి. మనకు భౌతిక లోకంలో మనం ఏదైతే మనం భూమి మాత్రమే తెలుసు మనకి. ఈ భూమితో పాటు ఇంకా ఎన్ని లోకాలు? ఇంకా 13 ఉన్నాయి. మొత్తం కలిసి 14 లోకాలు. దీన్ని ముల్లోకాలు అంటారనమాట. అంటే ఊర్ధ్వలోకాలు 6, అధోలోకాలు 7, 2. ఊర్ధ్వ 6 లోకాలు అంటే ఒకటే అనమాట. 6 కలిసి ఒక ఊర్ధ్వలోకం అని చెప్తాం మనం. అధోలోకాలు అంటే 7, అతల బితల తలతల సాతల మహాతల పాతాల లోకాలు అన్ని కలిపేసి 7. ఇది 2వ లోకము. మర్త్యలోకం అంటే మన భూలోకం అని 3. ఇది ముల్లోకాలుగా చెప్తామన్నమాట. కాబట్టి ఇవన్నీ 14 లోకాలు అన్ని కలిపేసి ఇదేంటంటే గనక ఇది భౌతిక జగత్తే. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయి. మన వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి. ఇది ఎంత ఉన్నాయి? భగవంతుడి సృష్టిలో 25% మాత్రమే ఉన్నాయి. మిగతా 70%లోనా అంతా వెలుగే ఆధ్యాత్మిక జగత్తు. ఇక్కడ ఉదాహరణకి 30 కోట్లు బ్రహ్మాండాలు ఉంటే గనక దీనికి ఇంటూ 3 చేయాల. ఎక్కడ? ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వైకుంఠాలు. అంటే ఇవి ఎవరు అంటే భగవంతుడి యొక్క అంశాలు వీళ్ళంతా. ఎవరు? వైకుంఠంలో ఎవరుంటారు? ఎస్, ఇక్కడ ఒక్కొక్క వైకుంఠం పేరు ఒక్కొక్కటి అనమాట. అయోధ్య వైకుంఠము, ఏ కృష్ణ, అయోధ్య వైకుంఠము, ద్వారకా వైకుంఠము. ఆవల వచ్చేసి ఉండేది గోలోక బృందావనం అనమాట. కాబట్టి ఇవన్నీ కోటాను కోట్ల ఆధ్యాత్మిక జగత్తులోన కోటాను కోట్ల వైకుంఠాలు భగవంతుడి యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్యోతిలో వేలాడుతుంటాయంట అన్ని వైకుంఠాలన్నీ. కాబట్టి ఒక్కొక్క వైకుంఠంలో ఒక్కొక్క ఆయా పూజలు చేసేవాడు. ఇప్పుడు ఏదంటే శ్రీ సాంప్రదాయం వాళ్ళు ఏం చేసినట్టు అంతా విష్ణులోకాలు వెళ్ళిపోతారు. వాళ్ళంతా ఇస్కాన్లో భక్తులంతా ఎక్కడ పోతారు? అంతా కృష్ణుడు చేస్తారు కాబట్టి గోలోకాన్ని వెళ్ళిపోతారు వాళ్ళంతా. వాళ్ళు వైకుంఠాలు వెళ్ళిపోతే వాళ్ళకంటే పై లోకాలు వెళ్ళిపోతారు ఇస్కాన్లో భక్తులు అనమాట. ఎందుకంటే ఆయన ఇంకా పైన ఉంటాడు, అందరికంటే పైన ఉంటాడు కృష్ణుడు, గోలోక వృందావనంలో ఉంటాడు. ఆ వైకుంఠంలో ఏమిటి తెలుసా? రూలింగ్ అనమాట, సేవ చేయాలా అంతే. ఏమాత్రము కిసక్ కన్నా కూడా కసక్కని తీసేస్తాడు. పో వెళ్ళిపోవు నువ్వు అని చెప్పేసి ఎక్కడికి? భౌతిక జగత్తుకి పంపిస్తాడు అంతే. ఆడ రూల్ ఇది రూల్. కృష్ణ అని చెప్పడానికి లేదు. అక్కడ వేరే పర్సన్లు ఉంటారు. ఈజ్ ఏ రూలర్,
ఇక్కడ అవన్నీ లేదు. జాంతాని నీ ఫ్రెండ్ కాదని చెప్తున్నాను అనమాట. ఎక్కడో గోలోకానికి పో, అక్కడ కృష్ణుడు ఫ్రెండ్ అనమాట మనకందరికి. హాయ్ కృష్ణ అని చెప్పొచ్చు అక్కడ అయితే. హరే కృష్ణ, హాయ్ కృష్ణ అని చెప్పొచ్చు. కానీ వైకుంఠాలు అట్లా లేదనమాట. రూలర్ అనమాట అక్కడ వైకుంఠాల్లో. ఎవరు? విష్ణువు రూపంలో ఉండే కృష్ణుడు. కానీ గోలోకంలో మాత్రమే మిత్రుడు, మనతో పాటు కలిసి ఆడుతాడు, పాడతాడు, తింటాడు కదా. మరి బృందావనంలో వచ్చేసి లీలలు ఎట్లా చేసినాడో ఆ విధంగా చేస్తాడు భగవంతుడు. కాబట్టి ఇక చెప్తున్నాడు, నిష్ఠాపూర్వకమగు భక్తి యోగమునకు ఫలముగా భక్తుడు తాను కోరినచో సమస్త ఐశ్వర్యములను బడేయగలడు. కాబట్టి నిష్ఠాపూర్వకంగా భక్తి యోగములో ఎంతైతే అంటే చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత. పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ చేసుకోవచ్చు కదా. కాబట్టి బాగా భక్తి చేస్తే నీకు ఎక్కువ అధిక ఫలం వస్తుంది. తక్కువ చేస్తే తక్కువ పిండి ఉంటే ఒక రొట్టె అయినట్టు. కాబట్టి ఆ విధంగా పిండి కొద్ది రొట్టె అన్నట్టు భక్తి కొద్ది, నిష్ఠ కొద్ది ఎక్కువ. ఇప్పుడు చూడు, మనకు ఎవరు మన వెనకాల కూర్చున్నాడు ప్రభు, వనమాల ప్రభు వచ్చేసి జగన్నాథుడు ఆరాధిస్తారు కదా, ఆయన చెప్పుకుంటాం అనమాట. ఏదో భాగవతం చెప్తామని చెప్పి మాకు చెప్తుంటారు. హరే కృష్ణ. సరే, ఇంతతో మరి సమయం అయిపోయింది. గురువుగారు చూస్తున్నారు. 29 శ్లోకం వరకు అయిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ.